పిట్యూటరీ గ్రంథి అనేది మన మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అని అనటం జరుగుతుంది. మనకు మెదడులో ఈ పిట్యూటరీ గ్రంథం అనేది ఉంటుంది. దీంట్లో నుంచి వచ్చే అనేక హార్మోన్స్ వల్ల దాని యొక్క ప్రభావం వల్ల మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పిట్యూటరీ నుంచి పిల్లలకి ఎదుగుదలకి కావాల్సిన గ్రోత్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా TSH అనే హార్మోన్ యొక్క ప్రభావం వల్ల థైరాయిడ్ హార్మోన్ T3 మరియు T4 అనే హార్మోన్స్ సరైన లెవెల్స్లో ఉండడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా LH మరియు FSH అనే హార్మోన్ ప్రభావం వల్ల ఆడవాళ్ళలో ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్, అదేవిధంగా మగవాళ్ళలో టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవటం జరుగుతుంది. వీటితో పాటు మనకి 2 కిడ్నీల పైన అడ్రినల్ గ్లాండ్స్ అనే 2 ఎండోక్రైన్ గ్రంథులు ఉంటాయి. వీటి నుంచి లైఫ్ సేవింగ్ హార్మోన్స్ కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవడం జరుగుతుంది. ఈ హార్మోన్ ప్రొడక్షన్కి కూడా ACTH అనే హార్మోన్ పిట్యూటరీ నుంచి తయారవడం చాలా తప్పనిసరి. సో ఈ విధంగా పిట్యూటరీ నుంచి వచ్చే అనేక హార్మోన్స్ వల్ల వాటి యొక్క ప్రభావంతో మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ లోకల్ హార్మోన్ ప్రొడక్షన్స్ జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా పిట్యూటరీ యొక్క సమస్యలు తలైతే ఈ ట్రోఫిక్ హార్మోన్స్ అనేవి ఉండకపోవటం వల్ల ఎండోక్రైన్ గ్లాండ్స్ కూడా ముఖ్యంగా థైరాయిడ్, ఓవరీస్, టెస్టిస్, అడ్రినల్ గ్లాండ్స్ ఈ యొక్క హార్మోన్స్ ఉత్పత్తి చేయటం ఉండకపోవచ్చు.